హాయ్ ఫ్రెండ్స్, చూడండి మీకు జర్దోసి లైన్ చూపిస్తున్నాను. జర్దోసి లైన్ కుట్టడము అంటే ఇది జర్దోసిలో వన్ టైప్ ఆఫ్ లైన్ వర్క్ అన్నమాట. చూడండి నెంబరు 24 నీడిలే వాడాలి. ఫస్ట్ చూడండి ఇక్కడ ఇలా స్టార్టింగ్లో తీసుకొని ఇలా మనము సమానంగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకటి తీసుకొని ఇలా చూడండి మధ్యలో కాదు ఎండుకు పెడుతున్నాను. ఇలా దగ్గరగా ఎండుకి కుట్టుకొని చూడండి చిన్న ఖర్చు వేసుకోవాలి. చిన్న ఖర్చు వేసుకున్నాక చూడండి ఫ్రెండ్స్, ఈ థ్రెడ్ ఉంది కదా, ఇప్పుడు మిడిల్లోకి ఇలా ఇది ఉంది కదా జర్దోసి, దాని మిడిల్లోకి కుట్టుకొని చిన్న ఖర్చు అక్కడే ఇచ్చుకోవాలి. చూడండి ఇప్పుడు మళ్ళీ సేమ్ చూడండి ఇంకొకటి తీసుకుంటున్నాను. ఇలా చూడండి ఇలా లైన్ మీదకి పెట్టుకోవాలి. చూడండి మళ్ళీ చిన్న ఖర్చు ఇచ్చుకొని సేమ్ ఫ్రెండ్స్ ఇందాకట్లాగే మధ్యలోకి ఇలా మధ్యలోకి తీసుకొని చిన్న ఖర్చు వేసుకొని మళ్ళీ ఇంకో బీట్ తీసుకొని అదే ఇంకో జర్దోసి తీసుకొని సేమ్ అలాగే చూడండి ఫ్రెండ్స్ ఇలా సేమ్ మధ్యలోకి ఇలా కుట్టుకోవాలన్నమాట. ఇది వన్ టైప్ ఆఫ్ లైను. మనం సన్నగా లైన్ ఇచ్చుకోవాలి అనుకున్నప్పుడు ఇలాగా కుట్టుకోవచ్చు. ఇది కొంతమందికి అవుట్లైన్ ఇస్తారు ఫ్రెండ్స్, కొంతమంది ఇవ్వరు. కానీ అవుట్లైన్ ఇస్తేనే బాగుంటుంది. ఇవ్వకపోతే ఏమవుతుందంటే జడ అవి పట్టేస్తూ ఉంటాయి. దీనికి అవుట్లైన్ ఇస్తేనే బాగుంటుంది, లేకపోతే జడ పట్టేస్తుంది అన్నమాట. చూడండి ఇలా కరెక్ట్గా చూసుకొని పెట్టుకోవాలి. మిడిల్లోకి తీసుకుంటూ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ప్రతిదీ ఖర్చు మాత్రం కంపల్సరీ ఇచ్చుకోవాలి. ఎంత ఈజీగా చేసుకోవచ్చు చూడండి. ఇలా మళ్ళీ మిడిల్లోకి తీసుకొని ఇలా మళ్ళీ మిడిల్లోకి తీసుకొని ఇలా చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఇలా సగంలోకి తీసుకొని కట్ చేసుకొని మనము లైను కుట్టుకోవాలి. చూడండి ఇలాగ కూడా వదిలేసుకోవచ్చు ఫ్రెండ్స్ కావాలంటే, కానీ నేనైతే అవుట్లైన్ ఇస్తాను. ఎందుకంటే జడ అది పట్టకుండా, ఇది మామూలుగానే జడ పడుతుంది జర్దోసి, కాకపోతే లైన్ ఇస్తే కొంచెం బెటర్గా ఉంటుంది అంతే. చూడండి ఇలా చేసుకోవాలి. ఇలా ఒక లైన్ ప్యాటర్ను వచ్చేస్తుంది. మనము సన్నగా లైన్ ఇచ్చుకోవాలి అనుకున్నప్పుడు
ఇది పెట్టుకోవచ్చు. చూడండి, ఇలా చూడండి ఫ్రెండ్స్, లుక్ ఎలా వస్తుందో మీకు ఒక ఐడియా వచ్చే ఉంటుంది. వీడియో చివరి వరకు చూడండి, చూస్తేనే వీడియో మీకు అర్థమవుతుంది, ఈజీగా నేర్చుకోగలుగుతారు. చూడండి, ఇలా మనం చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, ఇలా నాటేసాక అవుట్లైన్ ఇచ్చుకోవాలి. చూడండి, అవుట్లైన్ ఇవ్వకుండా ఎలా ఉంటుందో మీరు చూస్తున్నాను కదా. ఇప్పుడు అవుట్లైన్ ఇచ్చాక చూపిస్తాను. నేను చాలా డిజైన్స్ చూసాను ఫ్రెండ్స్, అవుట్లైన్ ఇవ్వలేదు. అలా అని నేను ఒకసారి అవుట్లైన్ ఇవ్వకుండా చేస్తే జడ పట్టేస్తుంది అన్నమాట. వెంటనే అది జడ పట్టేస్తుంది అన్నారు కస్టమర్స్. చూడండి, ఇలా అవుట్లైన్ పూసలతో అయినా ఇచ్చుకోవచ్చు, జరీ థ్రెడ్తో అయినా ఇవ్వచ్చు. ఇలా అవుట్లైన్ ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా అవుట్లైన్ ఇచ్చుకుంటే బాగుంటుందని చెప్తాను, కానీ మీరు అది మీ ఆప్షనల్లో ఉంటుంది కదా. ఏ డిజైన్ అయినా ఒకరిని చూసి ఆ డిజైన్ని మీరు ఎలా మార్చుకోవాలో అనే చూడండి ఫ్రెండ్స్. యాజ్ ఇట్ ఈజ్ కంటే కూడా మీరు దాన్ని ఎలా మార్పులు చేసుకోవాలి, ఎలా మార్పులు చేసుకుంటే ఎలా ఉంటుంది అని మీరు థింక్ చేస్తూ వర్క్ చేసుకున్నారనుకో ఫాస్ట్గా మీరు నేర్చుకోగలరు. ఏ డిజైన్ అయినా మీరు మీ బ్లౌజ్ మీద చేసుకున్నప్పుడు దాన్ని మార్పులతో చేసుకున్నారనుకో, మీరు అలా చేస్తూ ఉన్నప్పుడు మీకు ఏమవుతుందంటే ఈజీగా మీరు ఒక డిజైన్ని క్రియేట్ చేసుకోగలరు. చూడండి, ఇది వన్ టైప్ ఆఫ్ లైన్ వర్క్. చూడండి, అవుట్లైన్ ఇచ్చాక ఎలా ఉంది అనేది. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
వీడియో నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.